ఆ వాగ్దాన భూభాగం ఇచ్చిన తర్వాత వీళ్ళు సరిగ్గా పరిపాలించింది పోయి ఒకడి మీద ఒకడు పడి ఏడిశాడు. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, దేవుడు కొన్ని మనకు పెడతాడండి, సరిగ్గా తినాలి. మనకి తినడం చేతగా లేదనుకోండి, ఆ తినడం చేతగానోడికి తిండిలు తెలియాలంటే ఏం చేస్తాడు? ఉన్నది కూడా తీసేస్తాడు. తెలుగులో సాగుతుందిగా, లేనోడు లేకేడిస్తే అలా ఏడుస్తారు చాలామంది. గుర్తుపెట్టుకోండి, యూనివర్సల్ సూత్రం ఏంటి చెప్పిన, మన సొంతోలే మన మీద పడి ఏడుస్తారు. భాగమేనండి. ఈ 12 మంది ఎవరి మీద పగబెట్టారంటే, ఆ 12 మందిలో కుర్రోడి మీద పగబెట్టారంటే తినడం చేతగా లేదండి వీళ్ళకి. ఆ ఒక్కడి మీద పగబడితే తీసుకెళ్ళి ఆ గోతులో పడేస్తారు, రకరకాలు చేసేటప్పుడు. ఎందుకంటే వాళ్ళ డాడీ చిన్నోడని ఎక్కువ ప్రేమిస్తున్నాడుగా, ఆ ప్రేమిస్తున్న తట్టుకోలేకపోతే లోపల పడేస్తాడు. ఆ లోపల పడేస్తే బాగా వినండి, గోతులో అన్నయ్యలందరూ యోసేపును గోతులో పడేస్తే పైనున్న దేవుడు గోతులో ఉన్న యోసేపుని ఐగుప్తి సింహాసనం ఎలా ఎక్కించాలని ఆయన స్కెచ్లో ఆయన ఉన్నాడు.